ఏపీలో చోటు చేసుకుంటున్న పలు రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు పార్టీలో కీలక పాత్ర అప్పగించే అవకాశాలు విస్పష్టంగా కనిపిస్తున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు బాధ్యతలు అప్పగించాలని టీడీపీ శ్రేణుల నుంచి అధిష్టానంపై పెద్ద ఎత్తున ఒత్తిడి వస్తోంది. 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడులో ఆయనకు కొత్త బాధ్యతల అప్పగింతపై చర్చించి నిర్ణయించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు క్షణం తీరిక లేకుండా అధికారిక కార్యక్రమాల్లో నిమగ్నమైపోయారు. వాస్తవానికి ప్రభుత్వ నిర్వహణ ఎంత ముఖ్యమో పార్టీ నిర్వహణ అంతే ముఖ్యం. ఒకప్పుడు చంద్రబాబు ఈ రెండింటిని ఒంటి చేత్తో నిర్వహించేవారు. రాష్ట్ర విభజన జరిగి 2014లో అధికారంలోకి వచ్చాక ఆయన రాష్ట్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో తలమునకలైపోయారు. ఇటు రాజధాని అమరావతి, అటు పోలవరం, పెట్టుబడుల ఆకర్షణ, ప్రాజెక్టుల నిర్మాణాల లాంటి కీలక పనుల్లో మునిగిపోయారు. చంద్రబాబు దృష్టి అంతా ప్రభుత్వంపైనే కేంద్రీకృతం కావడంతో పార్టీలో ఏం జరుగుతుందో నిశ్చితంగా పరిశీలించే అవకాశం ఆయనకు లేకుండా పోయింది. అచ్చం ప్రభుత్వంపైనే దృష్టి పెడితే పార్టీ దెబ్బతింటుందని, పార్టీ కార్యకలాపాలకు కూడా నిర్ణీత సమయం కేటాయించాలని సన్నిహితులు పదే పదే చెప్పినా ఆయన సమయాన్ని కేటాయించలేకపోయారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో పార్టీకి అనూహ్యమైన దెబ్బ తగిలింది. 2024లో మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీకి ఖచ్చితంగా సమయం కేటాయిస్తామని ఆయన చెబుతూ వచ్చారు. అందుకు తగ్గట్లుగా ప్రతి శనివారం పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు అది కూడా సాధ్యం కావడం లేదు.